ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రవీణ్ పరగడాల గారి మరణం విషయంలో ఇంతవరకు డెడ్ బాడీ రిపోర్టు పోలీస్ యంత్రాంగం బయటికి పెట్టలేదు. ఒక్కొక్క వీడియో బయటికి విడుదల చేస్తున్నారు. తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. ఏమండి, మరి తాగుతూ తూలుతూ వెళ్తున్నాడని ఆయన మరణాన్ని చిత్రీకరించేస్తున్నారు. ఎందుకంటే అలాంటి విడుదల చేసేస్తే సమాజంలో కొంతవర్గం అటు కొంతవర్గం ఇటు చల్లారిపోతుంది ఈ యొక్క మర్డరు. అప్పుడు మనం మాట్లాడొచ్చు అనుకుంటుంది పోలీస్ యంత్రాంగం. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి మీద తీసుకొస్తున్న ఒత్తిడి అలాంటిది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ మనిషి తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం అబద్ధం ఆడవచ్చు. ఏమండి, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదండి. చూస్తూ ఊరుకోడు. ఇంతవరకు ప్రవీణ్ పరగడాల గారు యొక్క విషయం ఆలోచిస్తే 100% అది మర్డర్గానే మనకి తెల్లమవుతుంది. మర్డర్. ఆ దృశ్యాలన్నీ తెలిసిపోతున్నాయి. ఏమంటే నోటి మీద కొట్టేశారు. నోరు సగము తెగిపోయింది కదా, మరి నోటికి పెట్టుకున్న మాస్క్కి ఏమీ కాలేదేంటి? మొక్క మీద కొట్టేశారు. కళ్ళజోడు ఏమీ కాలేదేంటి? కళ్ళజోడు అలాగే ఉందిగా. మాస్క్ ఏమవ్వలేదుగా. ఏమండి, మరి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఒకవేళ యాక్సిడెంట్ అయితే బండి ఒక చోట పడిపోతుంది, మనిషి ఒక చోట పడిపోతాడు. కానీ మనిషిని పడుకోబెట్టి బండి మనిషి పైన పడి ఉంటాం, మనిషిపై పెట్టడం ఎంత చక్కగా చేశారండి. దేవుడిని కనుదృష్టి నుండి మీరు ఎవరో తప్పించుకోలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమంట. ఏమండి, బైబిల్ గ్రంథంలో మొదట్లోనే మర్డర్ జరిగింది. కయ్యేను హేబేల్ని చంపేశాడు కదా, ఎవరో చూడలేదు అనుకున్నారు. కానీ హేబేల్ని కయ్యన్ని దేవుడు అడుగుతాడు, హేబేల్ ఎక్కడున్నాడు అని అడిగితే, నేను ఏమైనా కాపలా పెట్టావా, నేను నా తమ్ముడికి హేబేల్కి నేను కావాలవాడినా అని ఎదురు తిరుగుతాడు. దేవుని మీదకి ఎదురు తిరుగుతాడు కయ్యేను. అయితే దేవుడు అంటాడు, నీ తమ్ముని రక్తం, హేబేలు రక్తము నాకు మొర పెడుతుందరా, నువ్వు చేసింది ఏంటి, ఎవరో చూడలేదు అనుకుంటున్నావా అని వాడికి తగిన శిక్ష విధిస్తాడు కయ్యేనికి కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క దుస్సంఘటన, ఈ హంతకులకు దేవుడు శిక్ష విధించడంటారా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటారా? ఆయన కనుదృష్టిలో పడలేదంటారా? ప్రవీణ్ పగడాల గారి రక్తము దేవునికి మొర్ర పెట్టలేదంటారా? ఏమండి, నీతిమంతుల రక్తం దేవునికి మొర్ర పెట్టదనుకుంటున్నారా? ఒకవేళ చట్టము నీ చుట్టం కావచ్చు, రాజకీయ నాయకులు నీకు అండగా నిలబడవచ్చు, కానీ సృష్టికర్త మాత్రం చూస్తూ ఊరుకోడన్న సంగతే అందరూ తెలుసుకోవాలి. క్రైస్తవులకి న్యాయం జరుగుతుంది అని అనుకోవడం మన తెలివితక్కువతనం. అవి జరగదు. ఎవ్వరూ చేయరు, ఎవరు మాట్లాడరు. చూసిరా, ఏ నాయకుడైనా మాట్లాడుతున్నారు. ఊగుపోత ప్రసంగాలు చేసే నాయకుడు ఎవడైనా ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గురించి మాట్లాడుతున్నారంటే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళు మాట్లాడవలసిన అవసరం లేదు. అదే వేరొకరు ఎవరైనా చనిపోయి ఉంటే ఎన్ని ట్రైన్లు కాల్చేద్దురు, ఎన్ని బస్సులు అగ్నికి ఆహుతిచ్చేద్దురు, ఎంతమందిని చంపేద్దురు, ఎన్ని రాస్తారోకోలు చేసేద్దురు, ఎంత బంధు పాటించేద్దురు, ఆలోచించండి. కానీ క్రైస్తవులు అలా చేయట్లేదండి. నిరసన వ్యక్తం చేస్తున్నారంతే. వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం చేయండి, న్యాయం తీర్చండి మా పక్షాన. మా నాయకుడిని చంపేశారు, ఎవరు చంపారో ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చెప్పండి అంటే ఇంతవరకు పోలీసులు కానీ, ఏమండి, పత్రికా విలేకరులు కూడా సరిగ్గా వారి గురించి రాయట్లేదు. ఏమండి, టీవీ ఛానల్ వారు, TV9 ఉన్నారు కదా, TV9 కానీ TV5 కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా మరి దీని గురించి మాట్లాడుతున్నారంటే లేదండి, మాట్లాడరు. వాళ్ళు అమ్ముడిపోయిన మరి ఈ యొక్క ఛానల్స్ అమ్ముడిపోయారు వాళ్ళందరూ కూడా. క్రైస్తవ్యం మరి డబ్బిచ్చి కొనలేదు కదా ఎవరిని కూడా, డబ్బు గల వారికి అమ్ముడిపోయినటువంటి వారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఒకవేళ సిసి పుట్అవుట్ అయినా అక్కడ తప్పించుకోవచ్చు, కానీ దేవుని కనుదృష్టిలోంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. మరి నేరస్తుడికి ప్రవీణ్ ప్రగడాల గారి భార్య వేసిన శిక్ష ఏంటో తెలుసా? ఎలాంటి శిక్ష వేసింది ఆవిడ? ఒకవేళ చట్టం శిక్ష విధిస్తే యావజ్జీవిత కారాగార శిక్ష విధించవచ్చు, లేక ఉరిశిక్ష విధించవచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ వేసేసి చంపేయచ్చు. అంత లేదనుకోండి, అంత చెయ్యరు క్రైస్తవులు పట్ల న్యాయం, అలాగ అంత చెయ్యరు అనుకోండి. అయినప్పటికీ ప్రవీణ్ ప్రగడాల గారి భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసారా? ఏమండి, క్రూరంగా చంపేసిన వాళ్ళని మంచి మనసుతో నేను క్షమిస్తున్నాను, నా భర్తని
హత్య చేసిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను, తీర్చేసింది న్యాయం. కానీ చట్టం ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఆయన డెడ్ బాడీ విషయంలో ఇది జరిగింది అన్న విషయాన్ని తెలియపరచలేదు. రాజకీయ నాయకులు కానీ, రక్షణ శాఖ కానీ, పత్రికా విలేకరులు కానీ, సోషల్ మీడియా కానీ ఏది కూడా క్రైస్తవులకి న్యాయం చేయలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ క్రైస్తవులు ఎంత చక్కని ఓర్పుతో మాకు న్యాయం చేయండి ప్రభుత్వ ఆస్తులకు కానీ ఇట్లకి కూడా మరి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అంటించేయటం లేకపోతే రాస్తారోకోలు చేయటం కాకుండా క్యాండిల్స్ ఎదిగించుకుని శాంతియుతంగా పోరాడుతున్నారంటే ఇది మా దేవుడు మాకు నేర్పినటువంటి, ఈ గ్రంథము మాకు నేర్పినటువంటి మాటలు సత్యము. మమ్మలను సమాజంలో ఒక మాదిరిగా చేయాలనే ఈ గ్రంథపు మాటలు, జీవగ్రంథంలోనున్నటువంటి దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలోనున్న అక్షర రూపంలో ఉన్న మాటలే మమ్మల్ని కట్టి పాడేసాయండి. కొడుతున్న వారిని కొట్టకుండా, దూషిస్తున్న వారిని దూషించకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, బూతులు మాట్లాడకుండా, ఎటువంటి దుస్సంఘటనలు చేయకుండా ఉంటున్నారు క్రైస్తవులు అంటే కారణం ఏంటో తెలుసా? అధికారులకు లోబడి కానీ, ప్రభుత్వ యంత్రాంగాలకు లోబడి కానీ కాదండి. సృష్టికర్త అయిన దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథానికి లోబడి ప్రతి క్రైస్తవుడు తమకు తాము తగ్గించుకున్నాడు. దేవుడు చెప్పిన మాటలు, నిన్ను కుడి చెంప మీద కొడతాడా, ఎడం చెంప కూడా త్రిప్పరా అనే దేవుని మాటలండి క్రైస్తవులను కొడుతున్నా వాళ్ళు తిరిగి కొట్టకుండా ఉంటున్నారంటే కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు మాకిచ్చినటువంటి ఒక కట్టడ. నీ శత్రువుని తీసుకొచ్చి భోజనం పెట్టమన్నాడు, శత్రువుకు భోజనం పెట్టమన్నాడండి. అబద్ధం ఆడవద్దు అన్నాడు, బూతులు మాట్లాడొద్దు అన్నారు. ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా? అమ్మాల్ని తిడుతున్నారే, సువార్త ప్రకటిస్తుంటే గోబల బదలు కుట్టేస్తున్నారే, చొక్కాయలు చింపేస్తున్నారే, పేడ నీళ్ళు చల్లేస్తున్నారే, బూతు పుస్తకం అంటున్నారే, బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తున్నారే. ఏం తప్పు చేసింది? ఏమి తప్పు ప్రకటిస్తుంది ఈ గ్రంథం? ఏమి తప్పు మాటలు ప్రకటిస్తున్నారు? సత్యాన్ని ప్రకటిస్తున్నందుక ఈ యొక్క దౌర్జన్యకాండ. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఎప్పటికైనా దాగి ఉండదండి. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటి నిజం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం చెప్తే నిష్ఠూరం అండి. నిజం ఎవరికీ నచ్చదు. నిజం ఎవరు చెప్పినా ఈ లోకం సహించదు. నిజం చివరికి దేవుడే స్వయంగా వచ్చి చెప్పినా ఈ లోకం అంగీకరించదండి. యేసుక్రీస్తు వారు నిజం చెప్పినా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని ఆయన చెప్పినటువంటి ఆయన్నే సహించలేదు, సిలువకు అప్పగించేసింది. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని దుస్సంఘటనలు చేసినా ఆయన చెప్తున్నాడు సాక్ష్యం, నేను పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడను, పాపులలో ప్రథముడను నేనంటున్నా. సౌలుని ఏనాడు సమాజం ఏం చేయలేదండి. సౌలు ఎప్పుడైతే పౌలుగా మారి సభ్య సమాజంలో సవివరంగా సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడో అప్పుడు ఆయనకి వ్యతిరేకత ఏర్పడిపోయింది. కొట్టారు, చంపేయడానికి సిద్ధపడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని చంపేశారు. కానీ నిజానికి నిజం ఎంత దూరం వెళ్ళినా తప్పించుకుని తిరగలేడండి. అంగీకరించకపోయినా నిజం ఎప్పటికీ నిజమే. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఎగసిపడే అగ్ని జ్వాల వంటిది. నిజం రగిలే అగ్నిపర్వతం లాంటిది. నిజం ఉబికే బడవాగ్ని లాంటిది. నిజం బస్పీపట్టణం చేసే పిడుగు లాంటిది. నిజం మిరుగుట్లు గొలిపే మెరుపు లాంటిది. చివరకు నిజం నిప్పు లాంటిది. అది అబద్ధాన్ని దహించి వేస్తుంది ఎప్పటికైనా సరే. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఎప్పటికైనా దేవుడు బయట పెడతాడో. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని తెలిసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా వాళ్ళు ఏం చూపిస్తున్నారండి? మనకి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు మనపై, క్రైస్తవులపై. క్రైస్తవులు ఇక సిద్ధపడిపోండి, మరణాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధపడిపోండి. ఎదవ జీవితం బ్రతుకుంటే 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద, అయినా ఆయాసమే దుఃఖమే. ఈ బ్రతుకు షుగరు, బీపీ, అనేకమైన సమస్యల చేత ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనిషి ఆయాసంతో, దుఃఖంతో, కష్టంతో, బాధలతో చూడలేని చూస్తూ చెయ్యలేని కార్యాలు ఇక్కడ చూస్తున్నప్పుడు మనం మనసు ఎంత బాధపడిపోతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని సేవలో మరణం ఒక వరం అండి. ఒక వరంగా భావించండి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి పోరాడండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి.
ఇది అశాశ్వతమైన లోకం. ఇది లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించి వారిని నాతో పాటు కూర్చోడని ఇస్తానన్నాడు. ఏం జయించాడు యేసుక్రీస్తు ప్రభు వారు? నేను లోకమును జయించానంటున్నాడు. లోకంలో ఏం జయించాడు? యుద్ధాలు చేశాడా? కత్తి పట్టాడా? కర్ర పట్టాడా? తుపాకీ పట్టాడా? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడా? లోకములేనది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడట్ని జయించేశాడండి. జయించాడు కాబట్టే జయశాలి అయ్యాడు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. మీరు ఈ లోకాన్ని జయించండి. జయించిన నాడు నా దగ్గరికి వచ్చేస్తారు. అంతవరకు సహించండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. పౌలు వలె పరుగు గురి వద్దకు పరిగెట్టండి. ప్రతి క్రైస్తవుడు కూడా నామకార్థపు క్రైస్తత్వం కాకుండా దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, సత్యం కొరకు నిలబడండి. మరణమైనా పర్వాలేదు, హతసాక్షులుగా చనిపోయినా పర్వాలేదు. మనము నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి. తండ్రితో కూడా ఉండాలి. ఈ లోకం మనకు న్యాయం చెయ్యదు. ఎప్పుడు లోకం న్యాయం చేస్తుందని ఆలోచించద్దు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు, మనకు ఆహారం పెడుతున్న దేవుడు, ఈ ప్రకృతిని తిప్పుతున్న దేవుడు, సృష్టికర్త, మనకి తండ్రి ఉన్న దేవుడు మనకి న్యాయం చేస్తాడండి. దేవుని పట్ల మీ అందరూ కూడా ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు బ్రతకాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా దూషణ మాటలు మాట్లాడకండి. ఈ రాజకీయ నాయకులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, ఈ పత్రికా విలేకరులు కానీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారిది హత్య అని. కానీ చెప్పరు. అది యాక్సిడెంట్ అనే చెప్తారు. దానికి ప్రిపేర్ అయిపోండి. అందరికీ వందనాలు.